టాలీవుడ్లో మరి దిల్ రాజు దాదాపు 1996 సంవత్సరం నుండి ఒక డిస్ట్రిబ్యూటర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత 2003 సంవత్సరంలో ఆర్య సినిమాతో నిర్మాతగా ఆ, మరి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందడం జరిగింది. మరి తెలుగు ఇండస్ట్రీలో అంటే అందరు దర్శకులతో అందరు ప్రొడ్యూసర్లతో పోల్చుకుంటే అంటే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రొడ్యూసర్లు అదేవిధంగా మరి దిల్ రాజు విషయానికి వస్తే వారికి ఇతనికి చాలా పోలిక ఉంది. అంటే దిల్ రాజు ఏ సినిమా చేసినా కూడా తను మరి ఆ దర్శకుడు కావచ్చు, లేదంటే ఆ కథకుడు అంటే కథా రచయిత కావచ్చు, ఆ స్టోరీ చెప్పినప్పుడు దాన్ని అంటే జడ్జిమెంట్ అంటే దాన్ని జడ్జ్ చేయగల ప్రొడ్యూసర్లలో మరి చాలా పేరున్న ప్రొడ్యూసర్. అంటే ఈ కథ ఆడుతుందా ఆడదా, మరి ఈ సినిమా కలెక్షన్లు రాబడుతుందా లేదా, అంటే ఇట్లాంటి విషయంలో ఇతను కొంత అంటే అందే వేసిన చెయ్యని చెప్పవచ్చు దిల్ రాజు. ఇక్కడ మనం మొదటి నుంచి తీసుకున్నట్టయితే ఆర్య 2 కావచ్చు, ఆ తర్వాత మనం తీసుకుంటే బొమ్మరిల్లు లాంటి సినిమాలు కావచ్చు, కొత్త బంగారు లోకం లాంటి సినిమా కావచ్చు, ఇట్లా మనకు భద్రా సినిమా కావచ్చు, ఇట్లా అనేక చిత్రాలు మరి ఈయన నిర్మాణ సారథ్యంలో ఈ తెరకెక్కడం జరిగింది. అవి సూపర్ డూపర్ హిట్లుగా సక్సెస్ సాధించడం, అదేవిధంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు అంటే ఎవరికి లేని ఒక ప్రత్యేక గుర్తింపు దిల్ రాజుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే అంటే మొదటి నుండి కూడా అంటే ప్రేమ కథా చిత్రాలు, అదేవిధంగా అంటే ఫ్యామిలీని ఆకట్టుకునే అంటే కుటుంబ కథా చిత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే సెంటిమెంటల్ బేస్ చేసుకొని తెరకెక్కే కథలు, అంటే ఆ కథలను జడ్జి చేయడంలో మరి దిల్ రాజు చాలా కరెక్ట్గా జడ్జి చేస్తాడని చెప్పేసి పేరుంది. అట్లా ఆయన అనేక చిత్రాలను రూపొందించడం జరిగింది. ఎంసీఏ కావచ్చు, తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కావచ్చు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా కావచ్చు, శతమానం భవతి, ఇట్లాంటి అద్భుతమైన చిత్రాలు ఎన్నో అవార్డ్స్ కూడా సాధించడం జరిగింది. అంటే అనేక మంది అంటే కొత్త దర్శకులను కూడా తెలుగు ఇండస్ట్రీకి అందించడం, కొత్త వారిని ప్రోత్సహించడం జరిగింది. కానీ ముఖ్యంగా అంటే కమర్షియల్ సినిమాల విషయానికి వచ్చేసరికి మరి దిల్ రాజు కొంత తడబడుతున్నాడా అనే ఒక అనుమానం అయితే ఇక్కడ రేకెత్తిస్తుంది. అంటే భారీ బడ్జెట్తో రూపొందే చిత్రాలు, ముఖ్యంగా కమర్షియల్ చిత్రాలు మనం లాస్ట్ ఇయర్ మనం తీసుకున్నట్టయితే మరి గేమ్ చేంజర్ సినిమా మరి అది చాలా అంచనాలతో మరి దాదాపు 3 సంవత్సరాల పాటు ఆ సినిమా షూటింగు నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ అల్టిమేట్గా మరి ఆ పుష్ప 2 తర్వాత రిలీజ్ అయిన ఈ చిత్రము మరి డివైడ్ టాక్ తెచ్చుకోవడం, పూర్తిగా మరి దాదాపు 180 కోట్ల వరకు ఈ సినిమా నష్టపోయిందని చెప్పేసి దిల్ రాజు తమ్ముడు మరి శిరీష్ కూడా చెప్పడం జరిగింది. దీని మీద వాళ్ళు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దాని తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకోవడం, వాళ్ళు ఈ దిల్ రాజు తమ్ముడు కరెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ మనం గమనించాం. అయితే ఇటీవల మరి రిలీజ్ అయిన నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు చిత్రాన్ని మనం తీసుకున్నాం. తమ్ముడు చిత్రం కూడా మరి భారీ అంచనాలతోనే ఈ సినిమా రిలీజ్ అయింది. నితిన్ కెరీర్లోనే ఒక భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించినప్పటికీ మరి ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది ప్రేక్షకులను. అంటే సెంటిమెంట్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించారు వేణు శ్రీరాము. మరి లయ చాలా కాలం తర్వాత మరి అక్క పాత్ర పోషించడం, ఒక తమ్ముడు అక్క ఇద్దరి చుట్టూ ఈ కథ సాగుతుంది. మరి చిత్రం మరి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి ఇంతకుముందు గేమ్ చేంజర్ చిత్రంతో భారీగా నష్టపోయిన దిల్ రాజు మరి ఈ చిత్రంతో కూడా నష్టాన్ని చవిచూసడం జరిగింది. మరి దాదాపు 5 రోజుల సినిమా కలెక్షన్లు తీసుకున్నట్టయితే 6-7 కోట్లు కూడా కలెక్ట్ కాలేదని చెప్పేసి కూడా మనకు మీడియాలో, తర్వాత సోషల్ మీడియాలో కథనాలు కూడా, వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి దిల్ రాజు అంటే సెంటిమెంటల్ లవ్ స్టోరీస్ మాత్రమే అతను జడ్జ్ చేయగలుగుతున్నాడు, కానీ అంటే కమర్షియల్ సినిమాలను జడ్జ్ చేయలేకపోతున్నాడని చెప్పేసి కూడా ఇక్కడ కొంతమంది అంటే సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే మరి ఒకప్పుడు కేవలం సినిమా థియేటర్స్ మాత్రమే ఉండేవి, సినిమా థియేటర్స్లోనే రిలీజ్ అయ్యాయి. కానీ ఈ మధ్యకాలంలో
మరి సంవత్సరానికి వందల సినిమాలు రిలీజ్ అవ్వడం, ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన రిలీజ్ అవ్వడం, మరి ప్రేక్షకులు కూడా ఇళ్ళలోనే సినిమాలు చూడడం, థియేటర్స్కి ఎక్కువగా రాకపోవడం, సినిమా బాగుంటేనే అంటే మొదటి రోజు మంచి టాక్ వస్తేనే థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు. నెగిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం ఏ ఓటీటీలోనో లేకపోతే మరి పైరసీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో మూవీ రూల్స్ కానీ అట్లాంటి వాటిల్లో మరి సినిమాలు చూస్తున్నారు. కాబట్టి ఇదొక పెద్ద దెబ్బ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఓటీటీస్లో ఎక్కువ సినిమాలు రావడం, దానిలో కొన్ని సినిమాలు జనాలను ఆకట్టుకోవడం, మరి ఇట్లా భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రాలు నెగిటివ్ టాక్ రావడంతో మరి ఈ విధంగా మరి వ్యాపార పరంగానైతే నిర్మాతలు అంటే భారీగా నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితులు మరి నెలకొన్నాయి. మరి దాంతోపాటు మరి సినిమా విడుదలక ముందే మరి కొంత కావాలని కూడా కొంతమంది నెగిటివ్ టాక్స్ తీసుకురావడం, ఇట్లాంటి అంశాలు కూడా ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. మొత్తానికైతే దిల్ రాజు గేమ్ చేంజర్ తర్వాత సక్సెస్ సాధిస్తాడనుకున్నాడు, కానీ మరి ఈ సినిమాతో మళ్ళీ అంటే వ్యాపార పరంగా అయితే నష్టపోయాడని చెప్పాలి. బలగం లాంటి మంచి చిత్రాలను మరి దిల్ రాజు ఆయన బ్యానర్ ద్వారా అందించాడు. ఆ చిత్రం ద్వారా కూడా అంటే వ్యాపార పరంగా అంటే కొంత డబ్బులు రాబట్టుకోగలిగాడు. కానీ అతను అతడు ఏ సినిమా పైన అయితే అంటే భారీగా అంచనాలు పెట్టుకుంటాడో ఆ సినిమాలు మాత్రం అంటే డిజాస్టర్గా నిలవడం, లేదంటే ఆ సినిమా పైన మరి కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ అవి మళ్ళీ తిరిగి అనేక భారీ నష్టాలను మాత్రం చవిచూడాల్సిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం.